హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మీకు టోటల్గా ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, దానికి ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, వాటికి ఇంపార్టెంట్ డేట్స్, ఈ ఒక్క వీడియోలో అనమాట మీకు టోటల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను అర్థమయ్యేటట్లు చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంట్లో జీడిఎస్ పోస్ట్స్ అంటే గ్రామీణ డాక్ సేవకు సంబంధించి టోటల్గా 65,200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట, ఎంటీఎస్. ఇందులో 32,850 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ సంబంధించి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయనేది ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. అది కూడా త్వరలో చెప్తారు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయనేది. జీడిఎస్కి సంబంధించి అయితే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 10thలో అనమాట మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ మినిమం పాస్ మార్క్స్తో ఉండాలి. నెక్స్ట్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి అయితే 10th మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఇందులో పర్టికులర్ మ్యాథ్స్ ఎన్ని ఉండాలి, ఇంగ్లీష్ ఎన్ని ఉండాలి అనేసి అయితే లేదు. జీడిఎస్కి అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి అయితే ఇంకా మనకి ఏజ్ క్రైటీరియా అనేది మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడైతే మాత్రం డెఫినెట్లీ ఏజ్ అయితే మనకి చెప్తారు. రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం అఫీషియల్ ఇండియా పోస్ట్ వెబ్సైట్ అయితే మనం విజిట్ చేసి దాంట్లో మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఫిలప్ చేసి అందులో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దాన్ని అండ్ పోస్టల్ సర్కిల్ కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఒక ఫోటోగ్రాఫ్ అడుగుతారు. అదేవిధంగా ఒక సిగ్నేచర్ అయితే చేయమంటారు. దాని త్రూగా అనమాట మనకి అప్లోడింగ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాలి. కొన్ని కేటగిరీస్కి అయితే ఫీజు కూడా ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, అంటే కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ మనము ఒకసారి చూసుకొని సబ్మిట్ చేసి అదేవిధంగా ఒక కాపీని అయితే మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ జాబ్కి సంబంధించి మనకు వచ్చిందా, మనం సెలెక్ట్ అయ్యాం లేదని తెలుసుకోవడానికి అనమాట. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అయితే మాత్రం February 1లో అవుతుందండి, 2025 నెక్స్ట్ ఇయర్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి March 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండ్ అనేది March 28 కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా కరెక్షన్స్ అనేవి March 29 to 31 వరకు ఉంటుంది. జీడిఎస్ వాళ్ళకైతే కేవలం మెరిట్ లిస్ట్ అనమాట, అంటే 10thలో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని తీస్తారు. రిటర్న్ ఎగ్జామ్ అయితే ఏముండదు. అదేవిధంగా ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్కి అయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసేటప్పుడు అయితే మనకు చెప్తారు దాని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది. శాలరీస్ అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 to 29,380 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ బీపీఎంఆర్ జీడిఎస్ వాళ్ళకైతే 10,000 to 24,470 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. మీరు ఈ జాబ్కి సంబంధించి అప్డేటెడ్గా ఉండాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ పోస్ట్ వెబ్సైట్లో అయితే మీరు డే టు డే అప్డేటెడ్గా ఉండాలి. సో అదేవిధంగా నా ఛానల్లో అయితే జనరల్ సైన్స్, జీకే బిట్స్ కూడా నేను డే టు డే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో మీరు దాన్ని కూడా ఫాలో అవ్వండి, చదవండి, చక్కగా ఈ జాబ్ని అయితే మీరు కొట్టండి. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆ విధంగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, అప్డేటెడ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.